అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మనం వైజాగ్లోని గోపాలపట్నం కొత్తపాలెంలో ఉన్న గుణ ఆయుర్వేద హాస్పిటల్స్లో డాక్టర్ కమలాకర్ గారితో ఉన్నాం. ఈరోజు మనం నీ పెయిన్స్కు సంబంధించి ఇన్స్టెంట్ రిలీఫ్కు ఆయుర్వేదంలో అద్భుతమైన రెమెడీని తెలుసుకోబోతున్నాం. మన వ్యూవర్స్ కోసం సార్ ఈరోజు ఆ రెమెడీ దాని ప్రిపరేషన్ అనేది చూపిస్తారు. సో ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక 3-4 మంత్స్ నుండి ఫీవర్ వచ్చిన తర్వాత సివియర్గా ఈ నీ జాయింట్ పెయిన్ అవనియండి, ఈ కింద మడమ నొప్పి, ఈ రెండు కూడా చాలా కేసులు విరివిగా వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఫీవర్ ఒక్కరోజు ఉన్నా కూడా పెయిన్స్ అనేవి ఒక 3-4 మంత్స్ ఉంటున్నాయి పేషెంట్స్కి, అస్సలకి తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్ వేసుకున్నా, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా ఎప్పటికీ తగ్గకపోతే అందరూ కూడా ఆయుర్వేదం వైపే వస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి ఒక 6 to 7 డేస్లోనే ఇమీడియట్ రిలీఫ్. మీరు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా రాని రిలీఫ్ ఈ యొక్క ప్రిపరేషన్తో అవనియండి, మనం ఇచ్చే మెడిసిన్స్తోని ఇమీడియట్ రిజల్ట్ అనేది ఇందులో వస్తుందన్నమాట. అంటే పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా అస్సలకి అవసరం ఉండదు. ఇది యాక్చువల్గా గునియా పెయిన్స్ అనేవి ప్రస్తుతం అంటూ ఉన్నారు. బట్ పోస్ట్ ఫీవర్ పెయిన్స్, అది గున్యా అవనియండి, ఏదైనా అవనియండి. సో ఈ పోస్ట్ ఫీవర్ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో, అట్లానే ఏజ్లో వచ్చి ఈ మోకాలు నొప్పులు అవనియండి, వీటికి కూడా అద్భుతమైన రెమెడీ. ఇవి అన్నీ కూడా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి. కొన్ని పౌడర్స్, కొన్ని ఆయిల్స్ మీ ఇంట్లోనే ఉంటాయి. సో వీటితోనే మీ ఇంట్లో కూర్చొనే మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలి, దీంట్లో ఏం యూజ్ చేయాలి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఓపిక్గా అన్నీ సేకరించుకొని ఇంట్లోనే మీరు తయారు చేసుకొని 5 డేస్ వరకు ఇది పనిచేస్తుంది. అంటే ఒకసారి ప్రిపేర్ చేసిన మెడిసిన్ అనేది 5 డేస్ వరకు మీరు రోజు చేసుకోవచ్చు. దానితో మళ్ళీ 5 డేస్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అట్లా ఒక 14 డేస్ వరకు మీరు చేసుకున్న ఏ మాత్రం కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కానీ అట్లా దీనికి ఎడిక్ట్ అవ్వకూడదు. సో కొద్ది రోజులు చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ఆపేయాలి, మళ్ళీ చేసుకోండి. ఇట్లా చేసుకుంటే దీనికి ఎడిక్ట్ అవ్వరన్నమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఫస్ట్ది వావిలాక్ అండి. ఇది ఈ డెలివరీ అయిన తర్వాత పెయిన్స్ రాకుండా స్నానం చేయిస్తారండి ఆకులు వేసేసి. వావిలాక్ అండి. ఇందులో నల్ల ఆకు అయితే చాలా మంచిది అండి. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి తెల్లది, ఒకటి నల్లది. నల్ల వావిలాకు దొరికితే చాలా మంచిది అండి. సెకండ్ది మునగాకు అండి. ఇది ప్రతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇప్పుడే ప్రస్తుత సీజన్, మునక్కాడల సీజన్. ఇప్పుడు మంచి మంచి చిగుర్లు తీసేసుకొని ఆకులు ఓన్లీ తీసుకుంటే మంచిదండి. థర్డ్ది చింతాకండి. ఎక్కడైనా దొరుకుతుందండి చింతాకు. ఇది కూడా ఆముదపాకు, మీకు ఎక్కడైనా ఆముదపాకు దొరుకుతుందండి. తర్వాత మన ఇంట్లో దొరికే పదార్థాలండి ఇవన్నీ. 1 నిమ్మకాయ, 2 వెల్లుల్లి, 3 కొబ్బరి కూరు, ఇంకోటి పసుపు, మెంతుల చూర్ణం, సాల్ట్ అండి. ఇక్కడ సైంధవ లవణం యూజ్ చేసుకున్నామండి. సైంధవ లవణము అనేది పెయిన్ రిలీఫ్ని తొందరగా చేస్తుంది నార్మల్ సాల్ట్ కన్నా, అందుకు సైంధవ లవణం యూజ్ చేసుకున్నాం. ఇంకొకటి ఆవాల నూనె అండి. చాలా ఈ పెయిన్ రిలీఫ్కి ఇంట్లోనే ఏ ఆయిల్ లేకపోతే ఓన్లీ ఈ ఆవాల నూనెలో కొద్దిగా కర్పూరం వేసేసి రాసేసుకుంటే అప్పటికప్పుడు మీకు పెయిన్ రిలీఫ్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో వీటి ఇంగ్రీడియంట్స్తోనే మనము ఒక మూటలా కట్టుకోవాలండి. ఫస్ట్ బాడీకి, అంటే ఇప్పుడు సపోజ్ ఇది మోకాలు అనుకోండి, దీనికి ఫస్ట్ ఆవాల నూనె బాగా మసాజ్ చేసేసి ఒక 1/2 అవర్ వదిలేసిన తర్వాత జస్ట్ ఆ మూటతోని జస్ట్ ఇట్లా కాపడం లాగా పెట్టుకోవడమేనండి. కాపడంలా పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్, మ్యాక్సిమం 30 మినిట్స్ చేసేసుకుంటే పెయిన్ అనేది మీకు తెలియకుండానే పోతూ ఉంటుందండి. అట్లా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా ఇట్లా చేసుకోవచ్చు.
దీంతో పాటుగా కొన్ని మెడిసిన్ కూడా ఇంటర్నల్గా తీసుకుంటే ఇప్పుడు వచ్చే ఈ పోస్ట్ ఫీవర్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నయమైపోతాయి. చూశారు కదండి, ఇప్పుడు ఎట్లా మసాజ్ చేసామో, తర్వాత ఆ కిడీతోని మనం ఎట్లా మసాజ్ చేయించాము అంటే కాపడం ఎట్లా పెట్టాము అనేది క్లియర్గా మా థెరపిస్ట్ చూపించారు కదండి. అట్లానే మీరు కూడా ఇంట్లోని మీకు దొరికే పదార్థాలే కాబట్టి కొద్దిగా ఓపిక్గా అవన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని అట్లానే మీ మోకాళ్ళకైనా మీ మడమ నొప్పులకైనా ఇట్లా చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. ఇప్పుడు ఆయన థెరపిస్ట్ ఏ విధంగా అయితే చూపించారో అదే విధంగా మసాజ్ కూడా సర్క్యులర్ మూమెంట్స్లో చేయడము, తర్వాత అక్కిడి ఇప్పుడు ఏదైతే మూట కట్టామో దాంతో ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఇంట్లో చేసుకోవచ్చండి మీరు. రైట్ సార్, అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అవసరమే లేకుండా అద్భుతమైన మంచి రెమెడీ అనేది ఆయుర్వేద రెమెడీ. సో చాలా చక్కగా వివరించారు మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.